హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు వీడియోలో పుల్లటి దోశ పిండితో పొంగనాలు, చిన్న చిన్న రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పుల్లటి దోశ పిండిలో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ క్యాప్సికమ్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తరుగు, కొద్దిగా కొత్తిమీర, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇవి చేసుకోవడానికి మనకు పుల్లటి దోశ పిండి ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్నాక స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా పిండిని తీసుకొని ఇలా పొంగనాలు వేసుకోవాలి. అన్ని పొంగనాలు వేసుకున్న తర్వాత మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో కాలనివ్వాలి. పొంగనాలు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని కాలనివ్వాలి. ఇలా రెండు వైపులా కాలిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే పిండితో చిన్న చిన్న దోశలుగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక గరిటెతో కొద్దిగా పిండిని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో కాలనివ్వాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకొని కాలనివ్వాలి. దోశ రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు ఒకే పిండితో 2 రకాలుగా పొంగనాలు ఇంకా చిన్న చిన్న దోశలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.